నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని కాపాడాల్సిన అటవీ శాఖలో వరుస అక్రమాలు, అవినీతి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అక్రమ కలప రవాణా కేసుల మాఫీ పేరుతో లక్షల్లో డిమాండ్ చేస్తున్నారన్న ఫిర్యాదులతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. నెల రోజుల వ్యవధిలో 4 అటవీ శాఖ ఉద్యోగులపై చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నా పేరు సిహెచ్ బాలకృష్ణ, డిఎస్పీ ఏసీబీ మహబూబ్ నగర్ రేంజ్. మాకు వచ్చినటువంటి ఫిర్యాదు పైన మేము ఒక కేసు నమోదు చేసి ఈరోజు లింగాల ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అయినటువంటి శ్రీ రాంబాబు గారు మరియు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయినటువంటి శ్రీ మురళీకృష్ణ గారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. గత నెల జూలై 23 తారీఖు నాడు లింగాల మండలానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఈ రాయవరం అంబాటిపల్లి ఏరియాలో అడవిలోకి వెళ్ళి వ్యవసాయ పనిముట్ల కోసం కొన్ని కర్రలు సేకరించి ఎడ్ల బండ్లపై తీసుకొని వస్తుండగా వాళ్ళని ఆపి వారి దగ్గర నుంచి 50,000 రూపాయలు కలెక్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా 3 బండ్లకు బండికి 40,000 చొప్పున 1,20,000 డిమాండ్ చేయడం జరిగింది. లాస్ట్కు అంత డబ్బులు లేవు అంటే 3 బండ్లకు సంబంధించి 50,000 డబ్బులు కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ ఫిర్యాదు పైన కేసు నమోదు చేసుకొని ఈరోజు వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరుగుతుంది. వీళ్ళని రేపు ఏసీబీ కోర్టు నాంపల్లిలో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ప్రభుత్వాధికారులు ప్రజల నుంచి డబ్బులను లంచంగా డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫేస్బుక్, ట్విట్టర్, క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ఫిర్యాదుదారులు ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లయితే వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది.